సో అంటే ఈ చర్చ ఇక్కడ రాష్ట్ర పార్టీ వరకు జరుగుతుంది. రాష్ట్ర శాఖలో కూడా మొన్న తీర్మానం కూడా చేశారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని, లేదా ప్రియాంక గాంధీ గాని తెలంగాణ నుంచి పోటీ చేయాలి అనేది. సో నార్త్ కంటే సౌత్‌లో పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది. ప్లస్ నార్త్‌లో అయితే కొంచెం కొన్ని చోట్ల కావాలని కూడా ఓడగొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ కేక్ వాక్ మేడం లాగా గెలుపు ఓడుపు ఆలోచించారండి. ఆవిడ ఎక్కడున్నా అందరం కలిసి కట్టుకు అన్ని రాష్ట్రాలు వదిలేసి అక్కడే చేరతాం మేము. దాంట్లో అనుమానం లేదు. ఆమె గెలుపు కోసం అని ఆలోచించి కాదు. సో రాజకీయ పరంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉపయోగపడి ఈ రాష్ట్ర ప్రగతి కోసం, డెవలప్మెంట్ కోసం మీరు చూశారు మొన్న ఎన్నికల్లో కూడా మేడం కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ వరుసగా వస్తూ వచ్చారు. ఖర్గే గారు ఇంతమంది వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రచారానికి పూనుకొని చేశారంటే వాళ్ళకి ఖమ్మం జిల్లానే కాకుండా తెలంగాణ ప్రజలపైన ఉన్న ప్రేమ, అభిమానం. ఖమ్మం సీటు మీరు అంటున్నట్టుగా ఒకవేళ సోనియా గాంధీ గాని, ఆ గాంధీ ఫ్యామిలీ కాకుండా ఉంటే కాంపిటీషన్ మాత్రం ఈసారి చాలా బాగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎప్పుడు ఉంటాయండి ఇవన్నీ సహజం. అంటే ఎన్నడూ లేనిది. ఎన్నడూ అంటే మీరు ఆడ బ్రహ్మాండంగా ఉంది. 2.5 లక్షల లీడ్ ఉంది కాబట్టి ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీకు లాస్ట్ మినిట్ లో టికెట్ ఇచ్చారు. అయినా కానీ మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది. 4.5 లక్షలు వచ్చిందండి. పైసా ఇవ్వకుండా, అది మర్చిపోతున్నారు. పైసా ఇవ్వకుండా ప్లస్ మాకు ఒక్క ఎమ్మెల్యే లేడు. 6 మంది దాటిపోయారు. 7 ఆయన సిఎల్పి, ఆయన దీంట్లో ఆయన ఉన్నారు. మేము గెలిచిందే ప్రజలు అభిమానం, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు. నేను పైసా పంచకపోయినా 4.5 లక్షల ఓట్లు వచ్చాయంటే ఈసారి 9 సీట్లు రావటం ఏమంత గ్రేట్ కాదు. మాకు తెలుసు అది పునాది. సో అంటే ఒకవేళ గాంధీ ఫ్యామిలీ కాకుండా, రేణుకా చౌదరి కాకుండా ఇంకెవరు పోటీ చేసినా మీరు సపోర్ట్ చేస్తారా? అది మా కర్తవ్యం. దాంట్లో రెండో అనుమానం లేదు. ఎవరు వచ్చినా గెలిపించుకుంటే పొగరు మాకుంది. అంటే ఖమ్మం జిల్లా అంటేనే కొంచెం గ్రూపిజం కొన్ని ఇవన్నీ ఉంటాయి. లేదు, ఎస్పెషల్లీ ఖమ్మంలో ఇది ఎక్కువ ఉంది. నల్గొండ, ఖమ్మం ఈ 2 ఉమ్మడి జిల్లాలో ఎక్కువ. మరి ఆ 2 జిల్లాల్లో బ్రహ్మాండంగా ఉంది కాంగ్రెస్ కూడా, అది కూడా గుర్తించండి. అంటే నేను అనేది ఏంటంటే ఈ గ్రూపిజం వల్ల మళ్ళీ ఏమన్నా బ్యాక్ అంటే ఇది మొన్నటంటే సరే కలిసికట్టుగా అందరూ పనిచేశారు అని ఉంది. కానీ ఏమండి నాయకుల పైన లేదండి ఖమ్మం జిల్లా, కార్యకర్తల పైన. ఎప్పుడు కూడా కత్తి లాంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న కర్ణుడికున్న కవచకుండలాగా ఈ కార్యకర్తలు మమ్మల్ని కాపాడినారండి. మేము లీడర్లు అయ్యి వాళ్ళని పెంచింది కాదు, వాళ్ళు మమ్మల్ని పెంచి మోసిన వాళ్ళు. కాబట్టి కార్యకర్త ఎక్కడికి కదలటం లేదు. కార్యకర్త గట్టిగానే ఉన్నారు. ఎవరు వచ్చినా వాళ్ళు పనిచేస్తారు.